సాయంకాలం ఏం చేద్దామా అనుకున్నాను. చక్కగా బొబ్బరపప్పు నానబెట్టానండి. ఇప్పుడు బొబ్బర్లతో గారెలు వేస్తున్నాను. పప్పు అండి, బొబ్బరపప్పు మినపప్పు. అమ్మొచ్చింది పొద్దుట, అమ్మటానికి వస్తారు కదా. వస్తే మా వారు 2 బాక్సులు తీసుకుని బొబ్బరపప్పు మినపప్పు కొనేస్తున్నానని పరిగెట్టుకుని వెళ్ళిపోయారు బాక్సులు పట్టుకుని బయటికి. ఏమండి ఆగండి ఆగండి, మినపప్పు వద్దండి, బాగోదు, ఉరుమవ్వదు, ఇలా వచ్చింది, ఎప్పుడు మనం కొనలేదు కదా, వద్దండి అంటుంటే వింటేనా? వినలేదండి. మినపప్పు 2 కేజీలు వేయించుకుని బొబ్బరపప్పు కేజీ తెచ్చారు. బొబ్బరపప్పు ఓకే అన్నాను. ఎప్పుడు మేము బొబ్బరపప్పు తెచ్చుకోలేదు. ఎప్పుడైనా బొబ్బర్లు తెచ్చుకున్నాం. అలా బొబ్బర్లతో వడలేయటం చూపించాను. కానీ బొబ్బరపప్పు తెలియదు కాబట్టి ఒకసారి అన్నారు, బొబ్బరపప్పు అమ్మటానికి వస్తుంది తీసుకురానా అన్నారు. తీసుకురండి అన్నాను. ఇలా వచ్చింది కదా కొన్నారు. ఇంకేదైతే నీ తెచ్చారు కదా, సరే సాయంకాలం బొబ్బర్లతో వడలేద్దాం ఈ పప్పుతోటని ఈ కప్పుడు నానబెట్టాను. నానబెట్టి చక్కగా మినపప్పు, పొట్టు మినపప్పు నానబెడతాం కదండి, అలాగే నానబెట్టిన తర్వాత మనం నలిపేసి తీసేస్తే అదిగో పొట్టు, ఇలా తీసేస్తే చక్కగా పొట్టు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది దేవేసుకుని చక్కగా మిక్సీ పట్టేస్తాను. కొంచెం ఉప్పేసి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇక్కడ చిన్నగా ముక్కలు కోసి పెట్టుకున్నాను కదా, కళాయి పెట్టుకున్నాను కదా, నూనె వీటెక్కుతుంది. ఇలాగా పప్పుతో గారెలు వేయాలని ఎప్పటి నుంచోనండి. ఎప్పుడు బొబ్బరపప్పు అయితే తెచ్చుకోవటం తెలియదు మాకు. ఎందుకునంటే మేము రెంటకున్నప్పుడు పక్కన రెంటకుండేవారు, వాళ్ళ ఊరు నుంచి తెచ్చుకుని బొబ్బర్లు ఆవిడ ఇసిరి పప్పు చేసి ఆ పప్పు ఇలాగ వడలేసి మరి వండినని ఇచ్చారు ఆవిడ. చాలా బాగున్నాయండి బొబ్బరి గారెలు. అప్పటి నుంచి పప్పుతో వేద్దాం అనుకుంటాను కానీ పప్పుతో వేయడం కుదరలేదు. బొబ్బర్లు తెచ్చుకుంటాం ఎప్పుడు సరదాగా బొబ్బర్లు పొట్టుతో సహా వేసేస్తూ ఉంటాను. ఎలా వేసుకున్న బొబ్బర్లు కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇది చక్కగా కాస్త ఉప్పు వేసేసి దీనికి సరిపడేది మిక్సీ పట్టేస్తాను. ఇందులో సరిపడే ఉప్పు వేసేస్తున్నానండి. ఇది మిక్సీ పట్టేస్తాను. ఇదిగోనండి, చాలా బాగా అంటే మెత్తగా కాదండి, మనం గారెలు వేసుకోవటానికి మినప్పిండి అలాగా, అలాగే కొంచెం పొలుకులాగా ఉండాలి. ఆవిడప్పుడు రోడ్లో రుబ్బి వేసారండి బొబ్బరి గారెలు. బొబ్బర్లో వాళ్ళు ఊరు వెళ్ళేవారు, అక్కడ నుంచి తెచ్చుకునేవారు. తెచ్చుకున్న తర్వాత ఆవిడ చక్కగా ఇసురేసుకుని దాంట్లో వేసుకుని అప్పుడప్పుడు పండగలప్పుడు ఇలాగా వడలేసేవారు అనమాట. వేసి అందరికీ 2 వేసి పంచిపెట్టేవారు. గ్యాప్ బాగా చక్కగా ఎంత అయింది అంత పప్పుగా అనుకున్నాం కదా, ఇంతే. ఇందులో ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇన్ని పట్టవండి, కొంచెం ఉంచేద్దాం. ఇన్ని పట్టవు, ఇదేమీ పెద్ద పని కాదండి. నానబెట్టేసుకున్నాం అనుకోండి, పొద్దుట మధ్యాహ్నం వేసేసుకోవచ్చు, నానిపోతుంది. ఇడ్లీకి పప్పు పొట్టుపప్పు ఎలాగా నానబెట్టుకుంటాము, ఇది కూడా అంతే. చక్కగా ఇది ఏముందండి, ఇలా గారెలాగా వత్తొచ్చు, ఇలా చిన్న వడల్లాగా కూడా వేసేయచ్చు అన్నమాట. నేను ఇలా గారెలాగే వేస్తానండి. ఆవిడ ఇలా వేసారు, అప్పుడు చాలా బాగున్నాయన్నమాట అండి. అయితే ఈ పప్పు కొనుక్కోవటం మనకు అప్పుడు తెలీదు. ఇప్పుడు కూడా మన పప్పు ఇప్పుడు తెచ్చుకోలేదులేండి. నూనె కాగలేదు, మంట ఏమో చిన్నగా ఉంది, పెంచుకోలేదు. మీతో మాట్లాడుతూ వేసేసాను. నూనె కాకుండా వేస్తే నూనె లాగేస్తాయి అనమాట అండి. దానికి సరైన కాక నూనె ఉండాలన్నమాట, అప్పుడు చక్కగా ఏగుతాయి, నూనె ఇది లాగదు. నూనె ఎప్పుడు కాగొచ్చిందండి, చక్కగా గారి ఏగి బయటికి తేలింది కదా, ఇప్పుడు వేసేస్తాను ఇలాగ. ఇలాంటివి తాటగా చేసుకుని వేసుకుంటే బాగా ఏగుతాయి, కరకల్లాడతాయి అన్నమాట. మినపగారులు మెత్తగా దూదుల్లాగా ఉండాలనుకుంటాం, ఇలాంటివి కరకల్లాడాలనుకుంటాం అన్నమాట. లెంత్ ఎక్కువైపోతుంది, సోది ఎక్కువ చెప్పాను అనుకుంటారు. మరి బాగా ఏగిగా చూపిస్తాను అండి. ఈ 4 ఏగిపోయినాయండి, తీసేసుకుందాం. ఫస్ట్ ఈ గమ్మున ఏగవు, తర్వాత నుంచి నూనె కాగుంటుంది కదా, గబగబా ఏగిపోతాయి. చాలా కరకల్లాడుతూ వచ్చినట్టున్నాయండి. మీకు ఎరగొట్టి మరీ చూపిస్తాను. చక్కగా ఇలాగా తిరగేసి మరగేసి వేపుతున్నానండి. ఏగుతుంటే మంచి కమ్మట స్మెల్ వచ్చేస్తుందండి. మా వారు వస్తారు కదా అని ఎదురు చూస్తూ ఉండి ఒకటి బాగున్నాయని, కమ్మగా ఉన్నాయని తినేసాను అనుకోండి, ఆయన వద్దులో మొత్తం తినేస్తానేమో. ఊరుకోండి, నేను ఎందుకు చేస్తాను అలాగా, అలా చేయనండి. అంటే దీనికి ఒక కథ ఉందిలేండి. ఒకరు మామిడి పళ్ళు ఇచ్చారట, భార్యాభర్తలు ఉన్న వాళ్ళకి. మా వారు నేను ఎలా ఉంటానో అలా ఉంటారంట. వాళ్ళకి ఏదో మరి ఒక్కొక్కరు గౌరవంగా తెచ్చిస్తారు కదండి, తెచ్చిచ్చారంట. తెచ్చిస్తే 3 పళ్ళు తెచ్చిచ్చారట అండి. 3 మామిడి పళ్ళు తెచ్చిస్తే భర్త అన్నాడంట, నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ని తీసుకొస్తాను, మనం ముగ్గురం తిందాం 3 కాయలును.
అంతట్లోకి కాయలు కడిగేసి చాక అయ్యి దగ్గర పెట్టుకో అని చెప్పాడట. అయితే సరేనండి అందంట. అని వెళ్ళాడు కదండి భర్త. ఇలా అలా చాకన్నీ రెడీ చేసింది కదా, గుమా 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 స్మెల్ వచ్చేస్తున్నాయి మామిడి పళ్ళు. సరేలే ఒక కాయ కోద్దాం, ఎలాగ నేను ఒకటి తినాలి కదా, రెండాళ్ళు పెడతాను కదా అనుకుందట. అనుకుని ఒకటి కోసుకుని తింది. చాలా బాగున్నాయి. సరేలే మా ఆయనగారికి కాయ తినేద్దాం, బాగుంది కదా, ఆయనకి ఒక కాయ ఉంచుదాము అనుకుందంట. అది కూడా కోసేసుకుందంట. ఏమీ తొయ్యక ఏం చెప్పాలి, మా వారు ఆయన తీసుకొస్తే నేనే తినేసానండి అని చెప్తే ఆయన ఎదురుకుండా బాగోదేమో అని మామిడి పళ్ళు కోసింది కదండి, మీకు శాఖ అని చెప్పాను. కానీ కత్తి, మరి పూర్వకాలం కత్తే కదా వాడేవారు. ఆ కత్తి ఏం చేస్తుంది, మామిడి పళ్ళు కోసుకున్న కత్తి కూర్చుని చక్కగా రాడు మీద పొదును పెడుతుంది. పొదును పెట్టడం అంటే ఆ కత్తి మనం కొత్తని చూసారా, ఆ సైడ్ తోముతారు రాడు మీద. తోమితే కొత్త దానిలాగా బాగా తెగుతుంది అనమాట. అది పొదును పెడుతుందంట. పొదును పెడుతూ ఉంటేనే ఇన్ని మాట మంచి మాట్లాడుకుంటే తీసుకొస్తున్నాడంట ఆయన ఫ్రెండ్నే. తీసుకొస్తుంటే ఆయన అయ్యి బాబోయ్ నన్ను ఎంతో ప్రేమగా తీసుకెళ్తున్నాడో, వీళ్ళు ఆవిడేమో కత్తి నూరేస్తుంది, వీళ్ళిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేశారు నా గురించి అని, నేను రానురా బాబు నీ మామిడి పండు వద్దు ఏం వద్దని అతను పరుగు పెట్టేస్తున్నాడంట. ఆగండి ఆగండి అనేసి ఈవిడ ఈ మాట చెబుదామని ఈ కత్తి పట్టుకుని ఈవిడ పరిగెడుతుందంట. నిజంగానే కత్తి వచ్చి చంపేస్తుందని అతను పరిగెడుతున్నాడు. పరిగే పరుగు దొరకలేదంటండి అతను. మా నాన్నగారు నవ్వుతారని ఇలాంటి కథలు చెప్పేవారు పిల్లల్ని కూర్చోబెట్టుకుని. అప్పుడు చూశారు కదా, చక్కగా వేసానండి. నచ్చిందా మరి ఈ వడలో? సరే మీకు ఎరుకొట్టి చూపిస్తాను. ఇదిగోనండి చక్కగా, ఇదిగో చాలా బాగా వేగిని చూసారా. ఫస్ట్ అగ్ని దేవుడు పెట్టేస్తానండి, పొయ్యి దగ్గర పెట్టేయాలి. ఫస్ట్ గుండా తీసిందే మీకు నిజం చెప్తున్నానండి. అప్పట్లో ఆవిడ ఇచ్చారు, తింటే గారెలు చాలా బాగున్నాయండి అని చెప్పాను కదా. నిజంగా పరమేశ్వరుడు సాక్షిగా అప్పుడు ఆవిడ ఇచ్చిన రుచి ఇప్పుడు చూశానండి. అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏం వేసాను చూశారు కదా, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అంతేనండి. కానీ బొబ్బరి పప్పు ఇలా చాలా బాగుంటుందండి బొబ్బర్ల కన్నా. అది కూడా తెల్ల బొబ్బర్లు, ఎర్రగా ఉంటాయి కదండి బ్రౌన్ కలరు, వాటి కన్నా ఇది చూసారా. నచ్చిందా? అవుతున్నాయండి, తీసేస్తాను. ఇంకేం కాల్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.